హై వ్యూవర్స్, మార్నింగ్ మాట్లాడుకున్నాం. వెల్జన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు, వీసీ జనార్దన్ రావు నిజంగా మహానుభావుడు, చాలా మంచివాడు అంటండి. ఆయనకి ఒక బాబు ఉన్నాడు, 3 కూతుళ్ళు ఉన్నారు. ప్రజెంటు ఆయన మనవలలో ఉన్నటువంటి పెద్ద కూతురు కొడుకుని శ్రీకృష్ణని వన్ ఆఫ్ ద డైరెక్టర్గా నియమించాడు. అయితే నన్నెందుకు నియమించమని చెప్పేసి ఇంకో కుర్రాడు కీర్తి తేజన మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. సో అతను వచ్చి ఏంటి, నేనే వెల్ ఎడ్యుకేటెడ్, అతను ఫారిన్లో చదువుకుని వచ్చాడు. 2018లో యుఎస్ రిటర్న్, అమెరికా నుంచి 2018లో వచ్చాడు. మన వీసీ జనార్దన్ రావు గారికి 55 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉంది ఆ సంస్థలకి. మొత్తం ఆల్మోస్ట్ అంటారు సముద్రానికి సంబంధించి కావచ్చు, మన గ్రౌండ్కి సంబంధించి కావచ్చు, భూమికి సంబంధించి కావచ్చు, మోటార్స్, పంప్స్, బ్రహ్మాండమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. టర్న్ కూడా 100 కోట్లు ఉంది. ఈవెన్ అబ్రాడ్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. మార్కెటింగ్ అండ్ రిమైనింగ్ అన్ని కదా, ప్రోడక్ట్ క్వాలిటీ అలా ఉండిందంట. అందుకే ఆయన సామాజిక సేవలో కూడా కోట్లు దానం చేస్తూ ఉంటాడు. మార్నింగ్ మాట్లాడినట్టు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్లు, ఇక చాలా చారిటీ సంస్థలకు డబ్బులు ఇస్తూనే ఉంటాడంట. సో ఈ మనిషి ఏంటి, విలువలు అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇటువంటి మూమెంట్లో కంపెనీకి తర్వాత తరం ఎవరు ఏంటన్నప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో శ్రీకృష్ణ పెద్ద కూతురు కొడుకు బాగుంటాడు, సెట్ అవుతాడని పెట్టాడు. ఇతను చిన్న కూతురు కొడుకు సరోజినీదేవి కొడుకుని వచ్చేసేంటి కీర్తి తేజని అప్పుడే కాదనట్టుగా కొన్ని 4 కోట్ల విలువ ఉన్నట్టు షేర్లు ఇచ్చాడు. నన్ను ఎందుకు నియమించమని చెప్పేసి అప్పటి నుంచి గొడవ అంట. ఆల్రెడీ మన వీసీ జనార్దన్ గారికి పాసమైలారం, మన బాలనగర్, తర్వాత పటాన్చెరు 3 చోట్ల వాళ్ళ యూనిట్లు ఉన్నాయి. అందులో పాసమైలారం యూనిట్లో ఇతను ఆల్రెడీ పనిచేస్తున్నాడు. యూనిట్లో పనిచేస్తున్నాడు. ఆబ్వియస్లీ ఎంప్లాయీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇది తీసుకొని ఉంటాడు అండ్ ఈయన గమనిస్తూ ఉంటాడు. ఈయన దగ్గర ఆల్రెడీ గత కొద్ది రోజులుగా లేదా కొద్ది వారాలుగా కొన్నాళ్ళుగా వాళ్ళ అమ్మ ఉంటుంది, అంటే కూతురే ఉంటుంది. దాన్ని ఆమె చెప్పాల్సి చెప్తూనే ఉండిద్ది. దెన్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇవ్వాలి. అయితే నాకు డైరెక్టర్ ఇవ్వవా నువ్వు అని చెప్పేసి ఇక వచ్చి మాటల మధ్యలో వాళ్ళమ్మ టీ తాగడానికి వెళ్ళింది. ఇక పక్కా ప్లానింగ్తో వచ్చి కత్తి దారుణంగా 73 కోట్లు పొడిచాడు. ఈలోపు వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మని పొడిచాడు. వాళ్ళ అమ్మ కూడా తీవ్ర గాయాలు, ఆల్రెడీ ఆయన చనిపోయినాడు పాపం. పెద్ద అరుపులు కేకలు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి పారిపోయాడు, ఏలూరు వెళ్ళిపోయాడు. బట్ మొత్తం ట్రాక్ రికార్డు చూసుకుంటూ ఎక్కడున్నా ఏంటి చెక్ చేసుకుంటుంటే మొత్తానికి దొరికేశాడు. సో మొత్తం మీద ఏంటండి, దయచేసి మీ ఫ్యామిలీలో ఎవరన్నా డిజర్వ్ కానిటువంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మొదటి నుంచి కనిపెట్టుకుని ఉండి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి దూరం పెట్టండి. కాదు కూడదంటే మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి.